నమస్కారం లాయర్ గారు. నమస్కారం. కూర్చోమ్మా. ఎవరమ్మా నువ్వు? నేనిప్పుడు నిన్ను చూడలేదే. చూడమ్మా, అతని తల్లిదండ్రులు ఎవరు? అతను లాయర్ దయానిధి గారు అబ్బాయి. దయానిధి కొడుక? ఆ అబ్బాయి పెళ్లి చేసుకోనన్నాడట. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేద్దావా? ఇంత విషం పట్టురా తలా కాస్త మింగి చేద్దాం. ఇది అలా జరుగుతుందని నాకు ముందే తెలిసి ఆ మాట నేనంటే వాడు అందరిలాంటి వాడు కాదు, నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని ఎగిరి పడిందిగా నీ కూతురు. నాకు ప్రేమించే హక్కు లేదా అని ఎదురు అడిగిందిగా నీ కూతురు. ఇప్పుడేం చేస్తుంది? వారితో కలిసి తిరగడం ఊరంతా తెలిసిపోయింది. తెలిసిన వాడు ఎవరు దీన్ని చచ్చినా పెళ్లి చేసుకోడు. కన్న తండ్రిగా నాకు తప్పుతుందటే ఏదో గంతకు తగ్గ బంధ సంబంధం ఒక దాన్ని తీసుకొస్తాను. నేను తీసుకొచ్చిన వారు ఎలాంటి వారైనా సరే ఇది నోరు మూసుకొని పెళ్లి చేసుకోవాలి, లేదా మెడల గురించి మరీ తాళి కట్టిస్తాను. నీ అనుమానం కరెక్టేనమ్మా. ఈ భారత పెళ్లి కాకుండా ఒక యువకుడితో సంబంధం పెట్టుకుని గర్భవతైంది. పెళ్లి కాకుండా తల్లి కావడం మన పవిత్ర సాంప్రదాయానికే విరుద్ధం. ధర్మశాస్త్రాల దృష్ట్యా ఇది మహాపాపం. నీతి నియమాలను ఆచార వ్యవహారాలను అతిక్రమించిన ఈమెను శిక్షించాలి. చెడిన ఆడదే నీ ముద్ర వేయాలి. పెళ్లి చేసుకునే అర్హత లేకుండా చేయాలి. పుట్టిన బిడ్డకి అనాథ, చెడిని దాని కొడుకు అని పేర్లు పెట్టి సమాజంలో స్థానం లేకుండా చేయాలి. సంఘంలో వెలివేసి అవమానించాలి. ఈమె తల్లిదండ్రులను చిన్న చూపు చూడాలి. ఈమె తోబుట్టు కూడా పెళ్లి యోగం లేకుండా చేయాలి. అవును, అవును. మరి నాతో పాటు తప్పు చేసిన సురేష్ కి అతను దర్జాగా పెళ్లి చేసుకోవచ్చు. పరువుగా గౌరవంగా బ్రతకవచ్చు. ఇది అన్యాయం. యుగ యుగాలుగా సాగుతున్న మా మాట కాదంటే నీకు మనుగడే ఉండదు. చెడిన ఆడదేని పిలుద్దాం, మొహాన గుమ్మెద్దాం, వెక్కిరిద్దాం, చూపిద్దాం, భవిష్యత్తు లేకుండా చేద్దాం, తిట్టాలి, కొట్టాలి, పర్వాలి. అవును, 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 అవును. నో, అలా జరగడానికి వీలేదు. అలా జరగడానికి వీలేదు. ఎవరు కావాలమ్మా? లాయర్ గారిని కలవాలి. ఉండండి, చెప్తాను. అమ్మా, మీకోసం ఎవరో అమ్మాయి గారు వచ్చారమ్మా. అమ్మాయా? ఈ టైంలోనా? సరే, లోపల రమ్మని చెప్పు. సరే అమ్మా. నమస్కారం లాయర్ గారు. నమస్కారం. కూర్చోమ్మా. ఎవరమ్మా నువ్వు? నేనిప్పుడు నిన్ను చూడలేదే. నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు మాత్రం నాకు బాగా తెలుసు. నా పేరు భారతి. నేను కోర్టులో బెంచ్ గుమస్తాగా పనిచేసే విశ్వనాథం గారి అమ్మాయిని. మా నాన్నగారు మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. అంతేకాదండి, కాలేజీలో మేమంతా మీ గురించి చర్చించుకుంటాం. ఆడవాళ్ళకి, అమాయకులకి న్యాయం చేయడమే మీ లక్ష్యమని. ఆ లక్ష్యం కోసమే మీరు పెళ్లి కూడా చేసుకోకుండా నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావు. ఇంతకీ అసలు విషయం ఏంటమ్మా? ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? లాయర్ గారు, నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానో నాకే స్పష్టంగా తెలియదు. నేను చెప్పేది విని మీరు నాకేదైనా సలహా ఇస్తారేమోనని ఆశతో వచ్చాను.
ముందు నువ్వు చెప్పదలుచుకుంది ఏమిటో పూర్తిగా చెప్పమ్మా. ఆ తర్వాత నేను చేయగలిగింది ఏమిటో ఆలోచిద్దాం. లాయర్ గారు, సురేష్ అనే అబ్బాయి నన్ను ప్రేమించాడు, నేను అతన్ని ప్రేమించాను. ఇద్దరం కలిసి తిరిగాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అతను నన్ను అలా మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనంటున్నాడు. ఈ విషయం మా ఇంట్లో తెలిసిందే. నాన్నగారు నన్ను తిట్టి వేరే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. చూడమ్మా, ఈ విషయంలో నేను చేయదగిన సహాయం గాని ఇచ్చే సలహా గాని ఉంటుంది చెప్పు. ఇలాంటి కథలు ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. నిజమే, నేను చెప్పింది ఎన్నోసార్లు ఎంతో మందికి జరిగిన పాత కథే. కానీ దీనికి ఒక కొత్త మలుపు తిప్పాలని, అందుకు మీరు సహాయం చేయాలని అడుగుతున్నాను. నీ ఉద్దేశం ఏమిటో నాకు సరిగా అర్థం కావట్లేదమ్మా. నా ఉద్దేశం చెప్పే ముందు మరో విషయం చెప్పాలి మీకు. లాయర్ గారు, మా ఇంట్లో వాళ్లకు సురేష్కి తెలియని విషయం ఒకటి ఉంది. నేను నెల తప్పాను. అవును లాయర్ గారు, ఈ నిజం తెలుసుకుని ముందు భయపడ్డాను. చాలాసేపు ఆలోచించాక నాకే తెలియని మొండి ధైర్యం, తెగింపు నాలో వచ్చేశాయి. నన్ను ఈ స్థితిలో పడేసిపోయిన సురేష్ని వదలకూడదు. నన్ను నలుగురు ముందు దోషిగా నిలబెట్టే ఆ సురేష్ కూడా ఈ తప్పులో బాగా ఉందని, వాడు దోషేనని నిరూపించాలి. సురేష్ని కోర్టుకి ఈడిపించి కోర్టు ద్వారా న్యాయం పొందాలని అనుకుంటున్నాను. నాకు పుట్టబోయే బిడ్డకి వాడే తండ్రిని 10 మందిలో నిరూపించాలని నా కోరిక. అందుకే నేను మీ దగ్గరకు వచ్చాను. నాకు మీరు ఎలాగైనా సహాయం చేయాలి. చూడమ్మా భారతి, నువ్వు కోర్టుకు ఎక్కితే అన్ని విషయాలు ముందు బట్టబయలవుతాయి. నీ తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు, మీ కుటుంబ గౌరవం అన్ని వీధిని పడతాయి. ఇలా పరువు కోసం పాకులాడే నాలాంటి కన్నెతల్లులెందరో ఏ నుయ్యో గుయ్యో చూసుకోవడం, లేదా తమ బిడ్డని చంపుకోవడమో, అది చేత కాకపోతే ఏ అనాథ శరణాలయ పాలు చేయడమో చేశారు ఇన్నాళ్ళు. నేను చేసిన తప్పుకి నా బిడ్డను శిక్షించను. కష్టమో నష్టమో ఆ శిక్ష నేనే అనుభవిస్తాను. ఈ తప్పులో సురేష్ కూడా భాగం ఉంది కనుక ఆ శిక్ష వాడు పొందాలి, నాతో పాటు వాడి పరువు పోవాలి. ఈ నా నిర్ణయం నాలాంటి ఆడపిల్లలందరికీ మనోధైర్యాన్ని ఇచ్చి ముందడుగు వేయించాలి. అంతేకాదు లాయర్ గారు, ఆడపిల్లల్ని ప్రేమించి అనుభవించి ఆ పైన పెళ్లి చేసుకునే ధైర్యం లేక చేసిన తప్పు నుంచి తప్పించుకునే పిరికి పందలకి ఈనాటి అమ్మాయిలు తెలివి తక్కువ వారు కాదని తెలియజేయాలి. అందుకు నేనేమైపోయినా పర్వాలేదు, ఒక సాటి ఆడదానిగా మీరు నాకు సహాయం చేయాలి. ప్లీజ్, మీకు చేతులెత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నాను. ఆ కన్నీరేమిటమ్మా? ఈనాడు నీకున్న ధైర్యంలో 10వ వంతు ఏ ఒక్క ఆడపిల్లకైనా ఉండుంటే మన ఆడవాళ్ల కథలో ఎప్పుడో మారుండేవి. నువ్వేడవటేమిటమ్మా? ఊరుకో. మీరు నాకు చాలా ఆత్మీయులుగా కనిపిస్తున్నారంటే నాకు మీరే దిక్కు. మీరే నాకు ఒక దారి చూపాలి. పిరికి దానిలా చచ్చిపోవాలని లేదా అంటే నాకు ఏ మగవాడి అండా లేకుండా బిడ్డను కని పెంచుకోవాలనుందా అంటే నాకు పెళ్ళొద్దు, సంసారం వద్దు, ఎవరి జాలి వద్దు. న్యాయం కావాలంటే న్యాయం కావాలి. ఊరుకోమ్మ భారతి, ఊరుకో. నీ కేసు నేను టేకప్ చేస్తాను. నిజమా అంటే? అవునమ్మా. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే పురుషులకు బుద్ధి చెప్పాలనుకునే నీకు తోటి ఆడదానిగా, ఒక న్యాయవాదిగా పూర్తిగా సహకరిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. భారతి, నీ వయసు ఎంత? 17 సంవత్సరాలంటే. వెరీ గుడ్. అతని మీద కేసు పెట్టడానికి మనకున్న బలమైన పాయింట్ నువ్వు మైనర్ కావటం. మైనారిటీ తీరని నిన్ను అతను చీట్ చేశాడని కేసు పెట్టచ్చు. చూడమ్మా, అతని తల్లిదండ్రులు ఎవరు? అతను లాయర్ దయానిధి గారు అబ్బాయి. దయానిధి కొడుకా? తెలుగు